హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి దసరా పండగ ముందు రోజండి. మీరందరూ దసరాని జరుపుకున్నారా? ఈ బ్లాగ్ అనేది నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న సంఘటన అనేది జరిగింది, మీరు కూడా వినేయండి. తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఇక్కడ ఇవి చూస్తున్నారా, దీన్ని ఏమంటారండి? ఆకు వక్కలు వక్కలు చూడండి ఎట్లున్నాయో. ఎట్లా మరి? అంతే 5 రూపాయ. రిషి విన్నారా అండి? దానికి ఎక్స్ప్లెనేషన్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కాయగూరలు మార్కెట్లోకి, అలాగే ఇంట్లో కావాల్సిన సరుకులు, ఆ తర్వాత లేడీస్ కార్నర్ ఉంటే లేడీస్ కార్నర్కి కూడా వెళ్ళాలి అనుకున్నాము, కానీ ఎక్కడా దొరకలేదు. అసలు బ్యాంగిల్స్ మట్టి గాజుల షాప్ అనేది లేదండి అటు సైడు. ఉత్త లేడీస్ కార్నర్ అంటే ఓన్లీ లేడీస్కి సంబంధించింది తప్పితే, అంటే బ్యాంగిల్స్ మినహా బ్యాంగిల్స్ అనేవి లేవు అక్కడ. అన్ని స్టోన్స్వి అట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే మేము మార్కెట్ అంతా ఇదిగోండి ఈ ఒక్క వీధిలోనే ఉంటుంది. ఈ వీధిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదేనండి ఈ ఊరు మొత్తానికి షాపు డైలీ రష్గా ఉండేది ఈ ఒక్క వీధే. ఈ ఒక్క వీధికి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుందండి. ఇక్కడ రోజు పోలీసుల వ్యాన్ వచ్చి ఆగుతుంది ఇక్కడ ఈ దర్గా దగ్గరే. ఒక్కొక్కసారి లేట్ కావచ్చు కానీ వాళ్ళు ప్రతిరోజు రావాల్సిందే అండి, ఎందుకంటే ఇక్కడ అంతా రష్గా ఉంటుంది. జనాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ఇంకా వాళ్ళ గురించి భయపడి ఇంకా పోలీసులను కూడా పంపిస్తూ ఉంటారు. ఒక పెద్ద వ్యానే వచ్చి ఆగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్తున్నాం కదా. ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాము, పండుగ రోజు కదా, కొంచెం రేట్లు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందు రోజు ఎక్కువగా రేట్లు పెంచేస్తారు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అంత రేట్లు పెంచుతారు అనేసి. మనకు కూడా పండుగ రోజు ముందు రోజే కదా ఎక్కువగా అవసరాలు ఉంటాయి, టెంకాయలైనా పూలైనా అట్లాంటివి. ఇంకేం చేద్దాం మరి, కానీ తప్పక కొనాల్సిందే కదా. ఇంకా ఇదేనండి ఈ వీధంతా. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అంతా ఇలా కిరాణా షాపులు ఉంచుతారు, ముందరేమో ఇలా పూల మండీలు పెట్టుకుంటారండి. ఇది ఏ పండగకైనా ఎక్కువగా ఇలానే పెట్టుకుంటారు చాలామంది. అలాగా ఇక్కడ ఒక బట్టల షాప్ కూడా ఉంది. లోపలంతా ఇంకా కాయగూరల మార్కెట్ అన్నమాట. ఇంకా కాయగూరల మార్కెట్ అయితే ఫస్ట్ మేము కాయగూరల మార్కెట్ కోసం అనేసి వెళ్ళాము, కానీ అటు సైడ్ వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక చిన్న లేడీస్ స్టోర్ అనేది ఉందని తెలిసి వెళ్ళామండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిందంటే మట్టి గాజులు ఉన్నాయా అని అడిగితే లేవు అని చెప్పింది. మరి ఎక్కడ దొరుకుతాయంటే కనుక కొంచెం అడ్రస్ కూడా చెప్పింది. సరే అనుకున్నాము, కనీసం పాపకైనా ఉన్నాయో లేదో అనేసి చూస్తున్నామండి. పాపకు కూడా ఉన్నాయి, కానీ స్టోన్స్వి అంటే కొంచెం స్టోన్స్వి మంచిగానే ఉన్నాయి. ఏమంటే తొందరగా అవి కోట్లు అంటాం కదా, అలాగా అవి కొంచెం తొందరగానే తిరిగిపోతుంది కదా. తర్వాత కొంచెం లూజ్గా కూడా ఉన్నాయి, పాప సైజ్ అయితే లేవు. అందుకనేసి ఇంకా చూసాము. చూడండి అక్కడ లేడీస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి, చూస్తున్నారా? ఇయర్ రింగ్స్, నోస్ పిన్, ఇంకా A to Z అన్నీ ఉన్నాయండి. బట్ బ్యాంగిల్స్ మాత్రం లేవు, బాధేసింది. ఇదిగోండి పాపకైతే కొంచెం పెద్దగా అయిపోయినాయి. ఇంకా వెతికి వెతికి ఇవే కొనుక్కుందాం అనుకున్నాము, పెద్దగా అయిపోతే మళ్ళీ తీసేసాము. ఇంకా ఆమె చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళాలి అనుకునేసి ఇంకా వెళ్ళామండి. అక్కడ మంచిగానే ఆమె రిసీవ్ చేసుకుంది.
మంచిగానే మట్టి గాజులు కూడా ఉన్నాయి. పాపకు కూడా దొరికాయండి. చాలా బాగా అనిపించింది. ఆమె రిసీవ్మెంట్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇక్కడేనండి. ఆ తర్వాత బ్యాంగిల్స్ కొన్న తర్వాత ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చాము. మా వారు బేరం ఆడారు, చూడండి మీరే వినండి. రెండు తీసుకో, రెండు ఇది రెండు బాగా, అది కొంచెం ఉంది. कोथंबरी 10 रुपये सर जवारी 10 రూపాయా? ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ 2 కట్టలంట 10కి అని చెప్పారు, పాలకూర కట్టలు. సరే అనేసి అందుట్లో ఒక కట్టనైతే మా వారు ముందు సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇంకో కట్ట కోసం వెతుకులాడుతున్నారు, బాగలేదు ఇది బాగలేదు అనేసి. ఆ తర్వాత ఇంకో 2 గట్టలు అయితే చేతిలో పట్టుకుని వీటన్నిటిలో ఒకటి తీసుకోవాలి, ఏది తీసుకుందాం ఈ రెండిట్లో అన్నారు. సరే అనేసి నేను వేరే చెప్తే మా వారు లేదు ఇది అస్సలు బాగాలేదు ఇది తీసుకుందాం అనేసి అన్నాడు. అట్లాంటప్పుడు నన్ను అడగడం ఎందుకు అయ్యా నువ్వు అనిపించింది. కాకపోతే అట్లుంటుంది మరి మా వారితోండి, ఏం చేద్దాం మరి. ఇంకా కాయగూరలకు అయితే వచ్చాం కదా, ఇంకా ఫస్ట్ భారీ భారీ వస్తువులు కొనడం ఎందుకు అనేసి కొనలేదు. కాయగూరలు అది ఆకుకూరలు ఎప్పుడు దొరకవండి, ఎప్పుడు ఒకసారి దొరుకుతాయి. ఇది కొంచెం చిన్న పల్లెటూరు లాంటిదే, అందుకనేసి ఒక్క చోటనే దొరుకుతుంది, అక్కడే అన్నీ తీసుకోవాలి. ఇక్కడ టమోటా పండ్లు అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా రేట్లు మాత్రం మామూలుగా లేవండి బాబు. ఇంకా కొనలేమనుకుంటాం అన్నంతలా ఉన్నాయి. ఎక్కడైతే దొరకవో అక్కడే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా లోపల ఒక మంచిగా యాడ్ ఉందండి. ఆ యాడ్లోకి పోతే కనుక ఇదిగోండి ఇక్కడ అంతా కనిపిస్తుందా, ఇలా మొత్తంగా ఉన్నాయి. ముల్లగి చూస్తున్నారా, ఇక్కడ లోపల బాగా కట్టించుకొని లోపల బాగానే రెంట్గా పెట్టుకుంటారేమో. దానివల్ల ఏమిటంటే కొంచెం మంచిగానే వర్షానికి ఎండకి అలా తడవకుండా బాగా ఉంటుంది కదా, అందుకనేసి అలా యాడ్లో అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడ ముల్లంగి చూడండి, ముల్లంగి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా తీసుకుందాం అబ్బా సాంబార్కైనా బాగుంటుంది ముల్లంగి అని చెప్తే కనుక తీసుకున్నారు. మనకి ఎంత కావాలో అంత ఇచ్చేయండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో రేట్ చెప్తారు కదా, దాంట్లో మనము సగం, ఇప్పుడు మనకి వాళ్ళు కేజీ లెక్కనే చెప్తారు, మనం ఏమంటామంటే పావు కిలో అంటే కొంచెం తక్కువ రేటుగా అయితే ఇచ్చేస్తారు కదా. ఒక్కొక్కసారి ఏమంటామంటే మాకు రెండే చాలు అని చెప్తే కనుక ఆ రెండింటికి ఎంత పడుతుందో అంత డబ్బులు అయితే ఇచ్చేయచ్చు. మేము కూడా ముల్లంగికి మాకు 2 చాలు అండి అని చెప్పేసి ఒక 10 రూపీస్కి అట్లా తీసుకున్నామండి. పర్వాలేదు, కొందరు అట్లుంటారు, ఇంకొందరు ఉంటారు అసలు. వాళ్ళ గురించి తర్వాత చెప్దామండి, వాళ్ళు కూడా ఎదురవుతారు మనకి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడంతా తిరిగాము. పావులో ఇస్తారా? 10 రూపాయలు. ఎట్లా మరి? అంతే 5 రూపాయ 5 రూపీస్ ఒక 5 రూపీస్కి అట్లా ఇస్తారేమో అనుకున్నాము. మా ఆయన మళ్ళీ తిరిగి 5 రూపీస్ ఇచ్చేసి వద్దు 5 రూపీస్కి అయితే ఏమి రావు అని చెప్పేసి పంపిస్తున్నాడు. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అది వస్తాయంట 5 రూపీస్కి, అవి చూపిస్తున్నాడు. ఇంకా కొంచెం బాధ అనిపించింది. చిన్న చిన్న ఫ్యామిలీస్ కోసమైనా కొంచెం చూసి ఇచ్చింటే బాగుండు అనిపించింది. అప్సెట్ కూడా అయ్యాము. ఇంకా లోపలికి ఇంకా బయటకు వచ్చి ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి కదా, దుర్గామాత విగ్రహం అదేనండి ప్రతిమలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ధూపం కర్పూరాలు అన్ని బాగానే ఉన్నాయి. కొంచెం ఇవి చూస్తుంటే కొంచెం హ్యాపీగా అనిపించింది. పండుగ వాతావరణం అంతా ఈ అంగడిలోనే ఉన్నట్టు అనిపించింది. ఆ తర్వాత మేము ఇక్కడ కొన్ని తీసుకోవాలనేసి కొన్నాము. ఇదేనండి ఇక్కడ ఒక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ రౌండ్గా ఉన్నాయి ఒక్కలు. ఈ ఒక్కలు ఆయన 2 ఇచ్చేసాడు 5 రూపాయలకి. పర్వాలేదు అనిపించిందండి. ఇప్పుడు మనము ఒక్కలు పావు కిలోనే అంతుంటే అసలు దేనికి యూజ్ చేయము, దేవుని దగ్గరే అనుకుంటే అంత కొనేసి ఏం చేస్తాం చెప్పండి. ఇంకా మాకు ఇక్కడ ఆయన కొంచెం మంచిగానే ఇస్తున్నట్లు అనిపించి ఇంకా ఒక్కలు తీసుకున్న తర్వాత అలాగే ఆయిల్ బాటిల్స్ ఇంకా కుంకుమ కూడా తీసుకున్నామండి. బ్యాంగిల్స్ అన్ని బాగానే ఉన్నాయి అక్కడ.
ఇది తీసుకుందాం అనేసి అన్నాను మా వారికి. అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి కదా! ఉత్త బ్యాంగిల్స్, ఒక పసుపు కొమ్మ, ఒక జీడిపప్పు, ఒక ఒక్క అలా ఉన్నాయండి దాంట్లో. అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి. మనమైతే దేవుని దగ్గర 2, 2 పెడతాం కదా! అనేసి అన్నారు. అవును కదా! అనేసి తర్వాత మళ్ళీ పెట్టేసాము లోపలే. ఇంకా బాగానే ఇచ్చారండి ఈయన. పర్వాలేదనిపించింది మాకైతే. అడిగిన రేట్లకే కూడా ఇచ్చారు. తర్వాత కొంచెం ధూపేసుకోనికి ఒక కర్పూరం ప్యాకెట్ కూడా కొన్నాము. అన్నీ కొనేటప్పుడు కూడాను మనం పొదుపుగా ఎక్కడ తక్కువ రేట్లో దొరికితే అక్కడ కొంటేనే మంచిది. ఇక్కడ ఇంకా టెంకాయలు కొనాలి అనేసి వెళ్తున్నాము. ఇక్కడ దేవుని సామాన్లు అయితే ఫస్ట్ బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ చేసామండి. బ్యాంగిల్స్ తర్వాత కాయగూరలు కొన్నాము. కాయగూరలు కొన్న తర్వాత ఇవి దేవునికి సామాన్లన్నీ కొన్నాము. ఆ తర్వాత టెంకాయలు కొన్నాము. టెంకాయలు కొనాలి అంటే ఫస్ట్ వెళ్ళిన దగ్గర అయితే ఆమె బాగా ఎక్కువగా చెప్పింది. తర్వాత ఇదిగోండి ఇక్కడ అడిగాము. ఇక్కడ ఈయనేమో ఫస్ట్ కో చిన్న చిన్న టెంకాయలండి. ఎట్లంటే రేట్లు ఒక మంచిగా కొంచెం పెద్దగుండేవి 50 అంట. చిన్నగుండేవి 45 లేకపోతే 40 అట్లా అంటున్నారు. ఈయన దగ్గరికొచ్చి 35కి అని చెప్తే గనుక తీసిచ్చారు. పర్లేదు. అలా మనము ఒక చోట ఎక్కువగా చెప్పారంటే అక్కడే కొనడానికి డబ్బులు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అక్కడే కొనాలి అని లేదు కదా! ఇంకొక చోట దగ్గరికెళ్ళి కూడా మనము రేట్లు కనుక్కొని అడిగి తీసుకోవచ్చు. అలా అని మనం అదే ఎక్కువ రేటుకి కొంటే గనక మన దగ్గరున్న డబ్బు అంతా ఖాళీ అయిపోతుంది. 1కి 2 సార్లు 2, 3 షాపులన్నా తిరిగితే ఒక కొలిక్కయితే రాగలం మనము. కొంచెం తక్కువ తీసుకోగలుగుతాము. ఇంకా బయలుదేరుతున్నామండి. వర్షం పడేటట్టుంది. పైన మేఘాలంతా ఇంకా కమ్ముకొస్తున్నాయి. గొడుగు కూడా తెచ్చుకోలేదు. ఇంకా మా ఆయన స్పీడ్‌గానే వెళ్తున్నారు. మధ్యలో ఇదిగోండి ఇవి చూస్తే ఇంకా కొద్దిసేపు ఆగు బావ అని చెప్తా. ఏమన్నా ఇంట్లో చిన్న చిన్నవుంటాయి కదా! అవి కొనుక్కొనికుంటది. అందుకనేసి. ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్ షాప్ దగ్గరైతే ఆగాము. ఇక్కడ పండ్లయితే యాపిల్ పండ్లు చాలా తియ్యగా చాలా బాగున్నాయండి. అంటే ఇప్పుడు తిన్నాం కాబట్టి చెప్తున్నాను. ఈ పండ్లయితే కాశ్మీరీ పండ్లలానే ఉన్నాయి. కొంచెం ఇక్కడ యాపిల్ పండ్లు బానే ఉంటాయి. కొన్ని చోట్ల ఒక చోట కాకుండా కనీసం 2, 3 చోట్లైనా బేరమాడడానికి ట్రై చేసి కొంటామండి మేమైతే. ఇక్కడ కేజీ యాపిల్ పండ్లు ఎంతంటే ₹100 నిజానికి 150 అన్నాడు. మేమైతే 100 కొన్నాము. అక్కడ షాప్ చూపించాను కదా! అక్కడ షాప్ దగ్గరే మేము కొన్నది. అంటే కొనడానికి వెళ్ళింది ఫస్ట్ టైం గాజులకి. కానీ అక్కడ నా సైజ్ గాజులు లేవంట. అలాగే ఏమన్నారంటే అక్కడ మట్టి గాజులు దొరకవు అన్నారు. ఇంకా సర్లేండి మేమైతే రెగ్యులర్‌గా మా వారు వెళ్ళే ఫ్రూట్ బండి దగ్గరకైతే వెళ్తున్నాము. అక్కడ కొన్ని కొనాలి. అంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా! వాళ్ళు అప్పుడప్పుడు అన్నం తినము అనేసి అంటూ ఉంటే ఏదైనా అప్పుడు తినిపించుకోవడానికైనా ఉండాలి కదా! అనేసి ఫ్రూట్ షాప్ దగ్గరకైతే వచ్చాము. ఇక్కడ అరటి పళ్ళు బాగున్నాయి. అలాగే దానిమ్మ పండ్లు కూడా కొన్నాము. అలాగే నారింజ పండ్లు కూడా కొన్నామండి. ఇంకా ఇవి కొన్న తర్వాత తిరిగి ప్రయాణం అయితే చేశాము. రేట్లు కూడా కొంచెం తక్కువనే ఇస్తారు. మా వారు డైలీ వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఫ్రూట్ షాప్ దగ్గర. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి అన్నీ సర్దుకోవాలి కదా! అందుకనేసి అన్నీ బయటికి తీసి ఇట్లా చూపిస్తున్నాను అంతేనండి. ఇక మరుసటి రోజు ఇదిగోండి ఇలా అయితే భక్షాలు చేసేసి దేవునికి నైవేద్యంగా పెట్టేశాము. ఆ తర్వాత ఇక తెచ్చుకున్న ఫ్రూట్స్ తోటి, అలాగే తెచ్చుకున్న ఆకు ఒక్కలతోటి, అలాగే తెచ్చుకున్న టెంకాయతోటి అలా పూజ అయితే చేసేసాము. ఆ తర్వాత గుడికైతే వెళ్ళాలి కదా అనేసి అనుకుంటూ వెళ్ళామండి. అసలు ఆ గుడి దగ్గరికెళ్ళిన తర్వాత తిరుమల లాగానే అనిపించింది. కానీ తిరుమల అంత దూరం కాదు కదా అనిపించింది. గుడికెళ్ళి వచ్చిన తర్వాత కూడా తిరుమల దేవుడిని దర్శనం చేసుకొని వస్తుంటే ఎంత ఫీల్ ఉంటుందో అంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మీకు ఈ గుడికెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. అదేనండి దసరా పండుగ రోజు. దసరా శుభాకాంక్షలు. తిరుమల లాంటిది తిరుమల కాదు అనేసి ఒక థంబ్‌నెయిల్ కూడా పెట్టాను. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే గనుక చూసి రండి. ఇక్కడ మెయిన్ ద్వారం చూసారా ఎంత బాగుందో.
ఇక్కడ ఏది చూసినా కూడా అంత డివోషనల్లీ అలాగే చాలా నీట్‌గా, ప్రశాంతంగా ఎంతో హ్యాపీనెస్‌నిచ్చింది. అంతా గుడి గురించి అంతా లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా! అందులోనే అంతా చెప్పానండి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూసిరండి. మీరు కూడా ఇక్కడ మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. తిరిగి మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ గైస్. ఇక్కడ వరులని ఎందుకంత అలా పెట్టారో మీకు తెలిస్తే గనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు ఎందుకు పెట్టారో అక్కడ అలా. బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.